నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్ చూద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టర్ సత్యప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కేంద్ర మంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా గుజరాత్ నుంచి వచ్చిన తడిపా నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి అంటూ ఫైర్ అయ్యారు. నేరపూరితమైన ఆలోచన విధానం కలిగిన అమిత్ షాను కేంద్ర మంత్రి వర్గంలోకి ప్రధానమంత్రి మోదీ ఎలా తీసుకున్నారంటూ ప్రశ్నించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణంగానే బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అందువల్లనే మోదీ ప్రధానమంత్రి అయ్యాడని మాట్లాడారు. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పక తప్పదని చెప్పంటున్నారు. వీళ్ళ భారత రత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని చులకన చేసేది ఒక అవహేళనగా చెప్పంటారు. నేను ఇప్పుడు మిత్రులు అన్నట్టు మీరు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఏం అంబేద్కర్ దేవుడా, ఆ దేవుడిని పూజించినా చెప్పించిన ఏదైతే ఇంత పుణ్యం దక్కుతుందని చెప్తే వీళ్ళు మాకు కనబడుతున్న దేవుడు ఏదైతుందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పండి. ఆ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే వీళ్ళ కేంద్రంలో వీళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి కాగలిగిందని చెప్పారు. కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిండు అని చెప్పారంటే అది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చలవే అని చెప్పక తప్పదని చెప్పట్లేదు. ఇలా రాష్ట్రాలు ఏర్పాటు కావడం జరిగింది, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగిందంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన ఒక రాజ్యాంగం చలవే అని చెప్పక తప్పని చెప్పారు. అటువంటి ఒక పూజ్యులు మహనీయులు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని చులకన చేసే విధంగా మాట్లాడటం ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఇది యావత్ భారత జాతికి సంబంధించిన అంశం అని చెప్పి భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పక తప్పదని చెప్పంటున్నారు. వీళ్ళ భారత రత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని చులకన చేసేది ఒక అవహేళనగా చెప్పంటారు. నేను ఇప్పుడు మిత్రులు అన్నట్టు మీరు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఏం అంబేద్కర్ దేవుడా, ఆ దేవుడిని పూజించినా చెప్పించిన ఏదైతే ఇంత పుణ్యం దక్కుతుందని చెప్తే వీళ్ళు మాకు కనబడుతున్న దేవుడు ఏదైతుందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పండి. ఆ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే వీళ్ళ కేంద్రంలో వీళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి కాగలిగిందని చెప్పారు. కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిండు అని చెప్పారంటే అది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చలవే అని చెప్పక తప్పదని చెప్పట్లేదు. ఇలా రాష్ట్రాలు ఏర్పాటు కావడం జరిగింది, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగిందంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన ఒక రాజ్యాంగం చలవే అని చెప్పక తప్పని చెప్పారు. అటువంటి ఒక పూజ్యులు మహనీయులు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని చులకన చేసే విధంగా మాట్లాడటం ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఇది యావత్ భారత జాతికి సంబంధించిన అంశం అని చెప్పి రామాయంపేటలో